హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ మధుశ్రీ. ఈరోజు ఏంటంటే జీలకర్ర పచ్చడి చూపిస్తున్నాను. ఇది ఇంచుమించుగా ఒక 15 డేస్ నిల్వ ఉంటుంది. బయట అయితేనే, ఫ్రిడ్జ్లో అయితే మీ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట. దీనికి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. అవి తీసుకొని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అనేది ఇలాగ ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు చింతపండు నానబెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాని నుంచి వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత ఇదిలో ఫ్రై అయిపోతుంది కదా, ఈ ఫ్రై అయిపోయిన దాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేయండి. ముందు పౌడర్గా గ్రైండ్ చేశాక అందులో వాటర్ వేయండి. అదే చింతపండు నీళ్ళు వేయండి. వేసిన తర్వాత ఇలా నీట్గా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది. మరి కొంచెం ఆయిల్ అందులో వేసుకొని నీట్గా ఈ పేస్ట్ అనేది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. దాంట్లోనే మనం ఇందాక తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేయండి. వేసేసి నీట్గా పైకి ఆయిల్ తేలి కొంచెం పచ్చళ్ళ ముద్దలా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసి మీరు ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే ఈజీగా బయట అయితే ఒక 15 డేస్ నిల్వ ఉంటుంది. ఇదేంటంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారనమాట. అప్పట్లో ఈ ఫ్రిడ్జ్లు గట్ట ఏం లేవు కదా, ఇది బాగుండేది, నిల్వ ఉండేది. సో ఇలాగా నీట్గా చూడండి, ఇలా ముద్దలా రావాలి. వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.